సాబుదానా రోటీ. రోటీ అంటే నార్మల్గా మనం ఏం చేసుకుంటాము, మెంతి రోటీ చేసుకుంటాము హెల్దీగా కావాలి అంటే. నార్మల్ గోధుమ పిండి రోటీ అనేది కామన్గా చేసుకుంటూ ఉంటాము. సాబుదానా రోటీ అనేది మరి నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది, మీకు కూడా అలాగే ఉందా? మరి నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సాబుదానా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, కొత్తిమీర కొద్దిగా, పింక్ సాల్ట్ తగినంత, నెయ్యి 1/2 కప్పు. సాబుదానా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సాబుదానా అనేది మంచి తక్షణ శక్తినిచ్చేటువంటి ఒక మంచి పదార్థం అండి. హెల్దీ పదార్థం అని చెప్పొచ్చు. ఎందుకంటే సాబుదానాలో ఎంత హై ఎనర్జీ ఉంటుంది తెలుసా. ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో అందుకే కూడా మనకు ఎనర్జీ హైగా ఉంటుందన్నమాట. సో ఎనర్జీ ఇస్తుంది. అంటే మనకి ఎప్పుడైనా వీక్నెస్ ఉన్నా, తర్వాత జ్వరం తర్వాత కాస్త వీక్నెస్గా ఉంటుంది కొంతమందికి, కొన్ని రోజుల వరకు అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా సాబుదానా జావలాగా కాచేసి మామూలుగా ఉడికించేసి ఆ జావలాగా అందులో కాస్త ఉప్పు పంచదార వేసుకొని ఇస్తూ ఉంటారు. కొంచెం మంచి ఎనర్జీ గివింగ్ అనమాట. ఎటువంటి బయట ఎలక్ట్రోలైట్స్ పనిచేయవేమో అన్నంత బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇందులో మనకు అధికంగా కాల్షియము, ఐరన్, ఫైబరు, జింక్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అధిక రక్తపోటుని తగ్గిస్తుంది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. అలాగే కొంతమంది బాగా సన్నగా ఉంటారనమాట. అంటే వాళ్ళని చూస్తే వీళ్ళు ఏమైనా తింటారా అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళకు కూడా సాబుదానా బాగా హెల్ప్ చేస్తుంది. ఎలా? బరువు పెరగడానికి. అలా అని అందరికీ బరువు పెరుగుతాము, లావుగా ఉండే వాళ్ళు ఏంటి పరిస్థితి, అలా కాదు. ఇదేంటి అంటే బాగా సన్నగా ఉండే వాళ్ళకి ఏంటి అంటే కావాల్సిన న్యూట్రియంట్స్ అందించి వాళ్ళకి కొంచెం ఒక పౌష్టికతను అందిస్తుంది అనమాట. సో అలా ఏంటి అంటే మనకు ఓవరాల్గా ఎముకల్ని దృఢపరచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఈరోజు చాలా డిఫరెంట్ రోటీ అనమాట. చెప్పాను కదా, ఇందులో గోధుమ పిండి లేదు, ఈ పిండి ఆ పిండి ఏ పిండ్లు లేవు. మామూలు చిరుధాన్యాల పిండితో మనం చేస్తూ ఉంటాం కదా, ఇందులో అవి కూడా లేదనమాట. సో ఎలా చేయాలో ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందుగా ఇలా బాండి పెట్టేసుకొని, ఎటువంటి నూనె నెయ్యి ఏమీ అవసరం లేదు. సో డైరెక్ట్గా మనము 1 కప్పు సాబుదానా వేసి ఎక్కువగా కాకుండా మితంగా వేయించుకుందాం. మరి ఎక్కువగా వేస్తే మరి అది కొంచెం మనకు పాప్కార్న్ అవుతుంది కదా, అలా అయిపోతుంది. అలా అంతవరకు అక్కర్లేదండి. జస్ట్ మామూలుగా సింపుల్గా వేయించేసుకొని ఒక పొడిగా తయారు చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత రొటీన్గా మనం రోటీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో లైట్గా వేయించుకోవాలి, అంతేనండి. ఇంకొక 2-3 సెకండ్స్ మనం వేయించేసుకుంటే సరిపోతుంది. మనకు లైట్గా అలా కరకరలాడుతూ తెలిసిపోతుంది. కొంచెం మనకు లైట్గా కలర్ చేంజ్ అయినట్టు కూడా మనకు లైట్గా తెలుస్తుంది. ఇదేమి ఇలా బ్రౌనిష్లో అలా ఏమి కాదు, రంగు సేమే ఉంటుంది. కాకపోతే కొంచెం తేడా మనకు మామూలుగా పచ్చి సాబుదానాకి వేయించిన తర్వాత ఉన్నదానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చూసారా, ఇలా చక్కగా వేయించేసుకున్నాను. ఇది కొంచెం మనకు 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత దీన్ని మామూలుగా కచ్చా పచ్చగా అక్కర్లేదు, నార్మల్ నున్నగా పొడి కొట్టుకున్నా కూడా సరిపోతుంది. ఆ పొడిని ఉపయోగిస్తూ మనం ఈరోజు సాబుదానా రోటీ తయారు చేసుకోబోతున్నాం. తెలుసుకుందాం. మరి ముందుగా పొడిగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా ఇదిగోండి నున్నగా పొడిలాగా తయారు చేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని, ఇది మనకు ఇక్కడ పిండిలాగా తీసుకుంటున్నాం అనమాట. అంటే ఈ గోధుమ పిండి వగేరా పిండి మనం ఏం వేయట్లేదని చెప్పాను కదా. సో దానికి బదులుగా సాబుదానా పిండి, ఇదిగోండి సాబుదానా పిండిని వేసేసుకుంటున్నాం. కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత బంగాళదుంపలు. అంతేనండి, సింపుల్ అంటే సింపుల్ రోటీ. ఇది ఎక్కువ హడావిడి లేని రోటీ అని చెప్పచ్చు. ఇది మనకి బైండింగ్ కోసము, రుచి కోసము అన్నీ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే బంగాళదుంపతో ఎప్పుడు రోటీ మీరు తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టఫింగ్తో చేసేది వేరు, ఇలా ఉండేది వేరు. ఇంకొచ్చి ఈ ముక్క కూడా తీసేసుకుందాం, ఇందులో సగము. ఇది ఏంటి అంటే మనం ఇంతవరకు అసలు కారం ఎలిమెంట్ అనేది వేయట్లేదు. సో దీంట్లో మీకు కావాల్సింటే కాస్త పెప్పర్ పొడి, మిరియాల పొడి వేసుకోవచ్చు,
దీనికి కాంబినేషన్లో 100% ఒక కర్రీ ఉండాల్సిందే. ఇది సాత్వికంగా ఇలాగే ఉంటుంది, ఉప్పుతో మాత్రమే ఉంటుందన్నమాట. ఇప్పుడు మన చపాతీలో ఏం కారం వేయం కదా, సో అలాగే. కాకపోతే ఏంటంటే మీకు ఏమైనా ఇది ఒక మసాలా రోటీ లాగా దీన్ని మీరు చేసుకోవాలి అనుకుంటే దీంట్లో కాస్త జీలకర్ర పొడి, కాస్త కారము, ఇలాంటివన్నీ వేసుకోవచ్చు యాడ్ ఆన్స్ లాగా. యాక్చువల్గా బంగాళదుంపతోనే వచ్చేసింది చూసారా. సో దీంట్లో కాస్త కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం ఒక్క చుక్క నీళ్లు సరిపోతాయండి. మనకు ఆల్మోస్ట్ బంగాళదుంపలో ఉండే తేమ నీటితోనే సరిపోయింది యాక్చువల్లీ. ఇదిగోండి, ఇలా మన ఇంట్లో ఏదైనా అరిటాకో లేదంటే ఏదైనా చక్కగా నూనె కవర్లో, దానికన్నా బెటర్గా అంటే మనకు ఆన్లైన్ సైట్స్లో చాలా దొరుకుతున్నాయి. ఇలా మనకి రోటీ చేసుకోవడానికి, జొన్న రొట్టెలు చేసుకోవడానికి చాలా దొరుకుతున్నాయి అనమాట. ఇలా బటర్ పేపరో ఏదో ఒకటి తీసుకోవచ్చు. చేతికి కాస్త నూనె రాసుకొని, నూనె లేదా నెయ్యో రాసుకొని ఒకసారి చేతిని కాస్త గ్రీజింగ్ చేసేసుకొని మనం తయారు చేసుకున్న ముద్దను ఇలా తీసుకుని ఒకసారి నీట్గా ఇక్కడ బ్రేకేజెస్ లేకుండా ఇలా కొంచెం నెయ్యి సహాయంతో దీన్ని ఇలా ఇక్కడ మనకు బ్రేక్స్ లేకుండా ఇలా చేసేసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మనకు బటర్ పేపర్ మీదనే కరెక్ట్గా వస్తుందండి. ఇది మనకి తీసుకున్న సైజ్ని బట్టి, నేను చిన్న ముద్ద తీసుకున్నాను కాబట్టి సో సింపుల్గా చిన్న రోటీలాగా వచ్చిందనమాట. సో పెద్ద తీసుకుంటే ఇంకా పెద్ద రోటీలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇటుపక్క పెనం వెలిగించేసుకుందాం. పెనం కాస్త వేడైన తర్వాత మనం చక్కగా ఈ సాబుదానా రోటీని రెండు వైపులా నెయ్యితో కాల్చుకోవాలి. నెయ్యితోనే బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇదేంటి అంటే ఇటువంటివన్నీ కూడా అండి అప్పటికప్పుడు తింటేనే బాగుంటాయి. అంటే మనకు అక్కీ రొట్టి కూడా చేసుకున్నాం కదా, సో అక్కీ రొట్టి, ఆలు పరాటా ఇవన్నీ ఏంటంటే ఇన్స్టెంట్గా తినాలి. అదే చపాతీ అనుకోండి, మీరు చక్కగా దాన్ని సిల్వర్ ఫాయిల్లో చుట్టేశారంటే సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి, 2 రోజులైనా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. కానీ కొన్నిటిని మాత్రం అలా వేడివేడిగా అప్పటికప్పుడు తినేయాలి. ఇది అదే కోవకు చెందింది. సో పెనం మనకు కొంచెం లైట్గా వేడైన తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా మనం ఒత్తేసుకున్నాం కదా రోటీలాగా బటర్ పేపర్ మీద. సో ఈ పేపర్ యాస్టీస్గా దీని మీద వేసేసుకోవచ్చు. ఈజీ అండి, అంటే మన చేతిలోకి తీసుకుని అలా చేసే కన్నా కూడా ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే మనకి ఇంకొంచెం బెటర్, అంటే సేఫ్టీ అనమాట. అది విరక్కుండా నీట్గా వస్తుంది. ఇటువంటి వాటిలో ఏంటి అంటే మనము మనకు జనరల్గా వేసుకునే పిండ్లు వేసుకోం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, అంతకన్నా ఏం లేదు. సో దీని మీద చక్కగా ఇలా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. రెండు వైపులా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చక్కగా కాల్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేనైతే వెయిట్ చేస్తున్నానండి. ఒక్క 1-2 మినిట్స్ అండి, రెండు వైపులా అలా కాలుస్తూ ఉంటాను. చూసారా చక్కగా ఇలా మనం రోటీ వేసేసుకున్నాము, సాబుదానా రోటీ. ఒక రోటీ ఇక్కడ చూస్తే కనుక చక్కగా మన ప్లేట్లో రెడీగా ఉందన్నమాట. సో ఇంకో రోటీ కూడా వేసేసానండి. సో అంటే నేను అసలు పిండిని ఇది చూసిన తర్వాత ఆ పిండి వేస్ట్ చేయాలనిపించలేదు నాకు. సో ఇది కూడా అయిపోయింది. ఇలా చక్కగా సేమ్ అక్కీ రోటీ లాగానే ఉందండి, యాజ్ ఇట్ ఈస్గా. సో దీన్ని నేను మళ్ళీ ఈ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఆహా, ఇంత సాత్వికంగా ఉండే వంటకాలు చూసినప్పుడు నాకు అప్పుడప్పుడు ఎంత మంచి ఫీలింగ్ వస్తుందో. ఆహా, సో ఇలా చక్కగా సాత్వికమైన రుచికరమైన సాబుదానా రోటీ మీ అందరి కోసం రెడీ చేసేసామండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాబుదానా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, కొత్తిమీర కొద్దిగా, పింక్ సాల్ట్ తగినంత, నెయ్యి 1/2 కప్పు. సాబుదానా రోటీ తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో సగ్గుబియ్యం వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో సరిపడా పింక్ సాల్ట్, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర, సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుని చిన్న ఉండలాగా తీసుకుని బటర్ పేపర్పై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న రోటీని నెయ్యితో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా రోటీ రెడీ.